ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు, చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీకు గుర్తుంటే ఇన్ని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. ఇప్పుడు అనండి, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. అంటే నోరు పడిపోయిందా? ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది.